హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో నీకోసం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. చాలా మెంబర్స్కి యూస్ఫుల్ వీడియో ఇది. సో ఏంటి అని అంటే, చాలామంది ఏం చేస్తారు, ఇంట్లో ఉన్న ఉమెన్స్ కానివ్వండి, చిన్న చిన్న పిల్లలు ఉన్న ఉమెన్స్, ఆర్ఎల్స్ ఖాళీగా ఉన్న అబ్బాయిలు, చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేద్దామని చెప్పి అందులోకి వెళ్ళిపోతారు. మెయిన్లీ ఉమెన్. బాయ్స్ అంటే కొంచెం బయటకు వెళ్ళి జాబ్ చేసే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఈజీగా వాళ్ళు వెళ్ళిపోగలుగుతారు. కానీ ఉమెన్స్కి చాలా మటుకు ఇంట్లో ఆప్షన్ ఇవ్వరు బయటకు వెళ్ళి చేయడానికి. సో ఈవెన్ బయటకు వెళ్ళి చేసిన కొన్ని డ్యూటీస్లో నైట్ షిఫ్ట్స్ ఉంటాయని, ఆర్ఎల్స్ చిన్నపిల్లలు ఉన్నారు చూసుకోవడానికి ఎవరు లేరని ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి ఉమెన్స్ ఏం చేస్తారు అంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి ఈజీగా వెళ్ళిపోతుంటారు. ఇంట్లో ఎందుకు ఖాళీగా ఉండడం, ఏదో ఒక జాబ్ చేసుకుంటే ఇంట్లో కొంచెం సపోర్ట్గా ఉంటుంది కదా, మనీ విషయం కానివ్వండి, ఏ దానికైనా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అని చెప్పి ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేద్దామని డిసైడ్ అయిపోయి ఈజీగా ఆ వేలో వెళ్ళిపోతారు. కానీ అక్కడే పప్పులో కాలేస్తారు. ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీరు జాయిన్ అవుతున్నారు అని అంటే, అందులో మనీ పేమెంట్ చేయమన్నారు అని అంటే కళ్ళు మూసుకొని పక్కకి వెళ్ళిపోండి. అస్సలు మనీ పేమెంట్ చేయొద్దు. అలా చేశారు అని అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏ కంపెనీ అయినా మీరు మనీ పేమెంట్ చేసి ప్రొడక్ట్ తీసుకోవడం, ఆర్ఎల్స్ మనీ పే చేసి మీరు అందులో జాయిన్ అయ్యారు అని అంటే, మీ కింద కూడా మీరు వేరే వాళ్ళని జాయిన్ చేయాలి అని. నార్మల్గా యూట్యూబ్లో రీల్స్ చూస్తుంటే ప్రమోట్ చేస్తుంటారు కదా చాలామంది. అట్లా ఒక నెంబర్ వచ్చింది, నేను వాళ్ళకి కాంటాక్ట్ అయినా, ఇట్లా జూమ్ మీటింగ్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అన్నారు. అందులో జాయిన్ అయినా నాకు నిజంగా లిటరల్ ఎంత భయం వేసిందంటే అండి, ఆ మీటింగ్ విన్న తర్వాత వాళ్ళు చెప్పడం కూడా ఎంత ప్రొఫెషనల్ అంటే, లాస్ట్కి నేను కోడ్ చెప్తే, ఈ కోడ్ చెప్తేనే మీకు నెక్స్ట్ మీటింగ్ అలో ఉంటుంది, ఈ కోడ్ చెప్పి నేను చెప్పిన పాయింట్స్ అన్ని విని ఒక నోట్బుక్లో రాసుకోండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఎవరినైతే మీరు కాంటాక్ట్ అయ్యారో వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారో వాటికి మీరు ఆన్సర్స్ చేస్తేనే ఇందులో జాయిన్ చేసుకుంటాము అంటారు. దాన్ని బట్టి మనం ఏమనుకుంటాము, ఓకే ఇది జెన్యూన్ కంపెనీ గురించి మనకి డీటెయిల్స్ తెలియాలి, సో అప్పుడే మనల్ని జాయిన్ చేసుకుంటారు అంటే, అంత మైండ్ డైవర్ట్ చేసి అంతలా చెప్తున్నారు అని అంటే, ఓకే ఇంత జెన్యూన్గా ఉంది, మనం ఈజీగా జాయిన్ అయిపోవచ్చు అని అనుకుంటాం ఎవరైనా, అంతే కదా. నేను కూడా అలానే అనుకొని ఒక నోట్బుక్ తీసుకొని ఫుల్ రాసేసుకున్నా. ఏ కంపెనీ ఏ ఇయర్ స్టార్ట్ అయింది, ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, ఏమేమి చేస్తారు, అందులో ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నీ విన్నా అనమాట. అన్నీ విన్న తర్వాత అనుకున్నట్టుగానే జూమ్ మీటింగ్ అయిపోగానే నేను ఎవరైతే కాంటాక్ట్ అయ్యానో తను వాట్సాప్లో మెసేజ్ చేయడము, క్వశ్చన్స్ ఇవ్వడం నాకు, నేను వాటికి ఆన్సర్ చేసి ఓకే కోడ్ చెప్పి ఆన్సర్స్ చేసి నెక్స్ట్ మీటింగ్కి లింక్ పంపిస్తారు. సో అది జాయిన్. మనం ఏదైనా రాంగ్ ఆన్సర్ ఇచ్చినా కూడా నేను మీకు ఆన్సర్ చెప్తే ఇదే చెప్పినని చెప్పండి అక్కడ అడిగితే అని అంటారు. అసలు మనం ఏమనుకుంటాము, ఓకే ఇక్కడ చెప్పి కూడా అక్కడ అడుగుతారు మళ్ళీ అని అంటే, ఓకే ఇంత పెద్ద కంపెనీయో, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఈజీగా చేసుకోవచ్చు అని డిసైడ్ అయిపోతాం కదా. అట్లా 3-4 మీటింగ్స్ ఉంటాయండి, సెక్షన్స్. అది అటెండ్ అయిన తర్వాత మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి అలా చెప్తారనమాట. ఆ మీటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కోడ్స్ చెప్తారు. ఆ కోడ్ చెప్తేనే వాళ్ళు క్వశ్చన్స్ వేస్తారు. క్వశ్చన్స్ ఇచ్చినాక మనం ఆన్సర్ చేస్తే అప్పుడు 3 డేస్కి మనకి ఆఫర్ వచ్చిందా లేదా అని వాళ్ళు టైం తీసుకొని, మనం కాంటాక్ట్ అయిన ఒక 2-3 డేస్కి టైం తీసుకొని చెప్తారనమాట, ఇట్లా మీకు ఆఫర్ వచ్చింది మీరు జాయిన్ అయిపోండి అని. అప్పుడు మనకి అమౌంట్ గురించి చెప్తారు. అంతవరకు కూడా అమౌంట్ చెప్పారు, అందులో వర్క్ ఏంటి అనేది అప్పటికి మనకు తెలీదు. ఇంత అమౌంట్ కట్టి పే చేయండి, తర్వాత నేను వర్క్ నేర్పిస్తాను, ఇందులో టీం వర్క్ ఉంటుంది అని చెప్పి అదే చెప్తాడు తప్పితే అందులో వర్క్ ఏంటి అనేది అస్సలు చెప్పరు. సో అందులో వాళ్ళు చెప్పిన అమౌంట్ మనతో అంత అమౌంట్ 30,000 40,000 అంటే ఎవరు కడతారండి మీరు చెప్పండి ఒక మాట. మనతో మనీ లేకనే కదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలి అని అనుకుంటాము. అటువంటిది సడన్గా అంత అమౌంట్ కట్టాలి అని అంటే ఎలా సాధ్యమవుతుంది? సో అలా ఏం చేస్తారంటే, ఓకే మీకు 2 డేస్ టైం ఇస్తున్నా, టైం లేదు, నేను సార్ని రిక్వెస్ట్ చేసిన, మేనేజర్ సార్ని అడిగినా వాళ్ళు ఓకే అన్నారు, సో తొందరగా అరేంజ్ చేసుకోండి, ఈ టైమే ఉంటుంది, ఇంతే టైం ఉంటుంది, లేదంటే ఆఫర్ పోతుంది, మొత్తం అమౌంట్ ఎంత ఉందో అంత మీరు ఇచ్చిన టైంలోపు మనీ పే చేయకపోతే ఆఫర్ పోయి
అసలు అమౌంట్ ఎంత ఉంటుందో అంత కట్టాలి అని చెప్పి అంటారనమాట. సో ఇప్పుడు 40,000 అసలు అమౌంట్ ఉంటే మనకి 30,000కి ఆఫర్ 10,000 తగ్గుతుంది. మీరు 10,000 తగ్గుతుంది మేడం, జాయిన్ అయిపోండి, ఈ ఆఫర్ అందరికీ రాదు అంటారు. కానీ మీటింగ్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ఈ ఆఫర్ వచ్చిందనే చెప్తారు. ఒక్కరికి కూడా మీకు ఆఫర్ రాలేదు, జాయిన్ అవ్వద్దు అని ఎవ్వరికి చెప్పరు. అందరికీ 100 మంది మీటింగ్ అటెండ్ అయ్యారంటే ఆ 100 మందికి కూడా మీకు ఆఫర్ వచ్చింది, 10,000 తగ్గుతుంది, ఈ టైం లోపలనే కట్టుకోవాలి, ఈ టైం లిమిట్ దాటింది అని అంటే టోటల్ అమౌంట్ పే చేయాలి, అది ఇది అని చెప్పి మనీ పే చేయించుకుంటారు. దాని తర్వాత అసలు నిజంగా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనడం కంటే బ్రెయిన్ వాష్ చేసి మన మైండ్ని డైవర్ట్ చేసే జాబ్ అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే వాళ్ళు అలా చేసి మనల్ని జాయిన్ చేసుకుంటారు, మనం ఒక పర్సన్ని అలా చేసి మన కింద జాయిన్ చేసుకోవాలి. అందులో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు అంటారు ఇందులో 2cc ఉంటుంది, 4cc ఉంటుంది, 6cc, ఫస్ట్ 2cc మీరు కంప్లీట్ చేసుకున్నారు, మనీ పేమెంట్ చేస్తామనండి, 2cc కంప్లీట్ అవుతుంది, మీ కింద కొన్ని జాయిన్ చేసుకోవాలి, అప్పుడు మీరు సూపర్వైజర్ అవుతారు, తర్వాత మేనేజర్ అవుతారు అని చెప్పి స్టెప్ బై స్టెప్ వాళ్ళు చెప్తుంటారు. మీరు స్టేజ్ పెరిగే కొద్దీ అమౌంట్ ఎక్కువ వస్తుంది. ఒకరిని జాయిన్ చేస్తే ఫస్ట్ 5,000 6,000 వస్తుంది, మీ కింద తను ఇంకొకరిని జాయిన్ చేస్తానంటే మీకు కూడా మనీ యాడ్ అవుతుంది అని చెప్పి అసలు మీ స్టేజ్ పెరుగుతుంది, మీకు అమౌంట్ ఎక్కువ వస్తుంది. సూపర్వైజర్ అయితే 8,000, మేనేజర్ అయితే 10,000, ఒకరిని జాయిన్ చేస్తే అంత అమౌంట్ వస్తుంది అని చెప్పి ఫుల్ మైండ్ డైవర్ట్ చేసి జాయిన్ చేయించుకుంటారు. చేసాం, అయిపోతాం. అయిన తర్వాత వాళ్ళ కింద జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, మహా అంటే ఒక 1 వీక్ అనుకోండి, జూమ్ మీటింగ్లో మేము టీం వర్క్ ఎలా చేయాలి ఏంటిది అనేది ఈవినింగ్ జూమ్ మీటింగ్ ఉంటుంది, అందులో అటెండ్ అవ్వండి, టీం వర్క్ నేర్పిస్తాము, అది ఇది అంటారు. తీరా చూస్తే ఏముండదు. ఒక 1 వీక్ వరకు ఫాలో అప్ చేస్తారు. తర్వాత మేడం 5,000 కావాలి, 1,000 అడుగుతున్నారు, ఇట్లా ప్రమోట్ చేయాలి, వేరే ఛానల్లో ప్రమోట్ చేస్తేనే కదా వాళ్ళు చూసి మనల్ని కాంటాక్ట్ అవుతారు. సో 1,000 అయితే 1,500 అయితే అని మళ్ళీ మనతోటి మనీ తీసుకొని వాళ్ళకి ప్రమోషన్స్ కానీ వాటికని వీటికని మనీ తీసుకోవడమే ఉంటుంది, కానీ ఇచ్చేదైతే ఉండదండి. నేను చెప్తున్నా కదా, అసలు అందులో జాయిన్ అయినాక మనకు అర్థమవుతుంది, ఓకే ఇందులో వర్క్ వచ్చేసి టీం వర్క్ ఏది ఉండదు, మన కింద ఇంకొకరిని జాయిన్ చేయాలి, అది మన వర్క్ అని. అది కూడా ఎలా ఉంటుంది అంటే వాళ్ళ కింద మనం జాయిన్ అయిన తర్వాత మనకి కాల్ చేసి ఇట్లా ప్రమోషన్ తీసుకొని వాళ్ళు కాల్ చేస్తారు, జాయిన్ చేసుకోండి, ఇలా మాట్లాడాలి అనేది ఒకటి చెప్తారనమాట. అది నోట్బుక్లో రాసుకొని మనం ప్రిపేర్ అయిపోయి అదే వాళ్ళకి చెప్పాలన్నమాట. సో అది చెప్పినాక ఎవరైనా జాయిన్ అయితే లక్కీ, 6,000 ఎంతో మంత్కి వస్తాయి. లేదు జాయిన్ అవ్వట్లేదు అని అంటే వేస్టే కదా, మన ప్రమోషన్ మనీ పోయినట్టే, మనం జాయిన్ చేసిన 30,000 పోయినట్టే. 30,000 పే చేసినందుకు మనకి కంపెనీ నుంచి ప్రొడక్ట్స్ ఇస్తారు. ఆ ప్రొడక్ట్స్ మనకి యూస్ఫుల్ అంటే, సపోజ్ నేను ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా, వెయిట్ లాస్ అయ్యే ప్రొడక్ట్స్ ఇస్తారంటే కాదు, వాళ్ళు ఇచ్చినవే మనం తీసుకోవాలి. అందులో వెయిట్ లాస్ ఉంటాయి, బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, వాళ్ళు ఏదైతే పంపిస్తారో అవే మనం తీసుకోవాలి. సో అందులో నేను ఒక ప్రోడక్ట్ చూపిస్తాను. ఇప్పుడు నేను కంపెనీ నేమ్ చెప్పను, లోగో చూపించను, బట్ ఒక ప్రోడక్ట్ అయితే చూపిస్తే చూడండి. సో ఇదన్నమాట ఈ ప్రోడక్ట్, నాకు వచ్చిన కొన్ని ప్రోడక్ట్స్లో ఇదొకటి. సో నేను ఒకటి చెప్తానండి, కళ్ళు మూసుకొని ఇప్పుడు మనము ఇంత నమ్మి జాయిన్ అయిపోయి ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాము. వాళ్ళు ఏం చెప్తారు అంటే, మీకు ఇందులో చాలా బెనిఫిట్స్ ఉంటాయి, చాలా హెల్త్కి మంచిది, బీపీకి వాడచ్చు, షుగర్కి వాడచ్చు, వెయిట్ లాస్కి వాడచ్చు, అది ఇది అని ఎన్నో చెప్తారు. ప్రజెంట్ ఉన్న జనరేషన్ మనం తీసుకునే ఫుడ్, మన లైఫ్ స్టైల్ని బట్టి మన బాడీ కండిషన్ మనకే అర్థం అవ్వట్లేదు. డాక్టర్స్ అబ్జర్వేషన్లో ఉండి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న పర్సనే కళ్ళ ముందు ఎలా చనిపోతున్నారో డాక్టర్స్కే తెలీదు. అంటే ఒకరొకరు బాడీ ఒక్కొక్క విధంగా తీసుకుంటుంది, ఎవరి బాడీ ఎలా తీసుకుంటుంది అనేది వాళ్ళకి డాక్టర్స్కి తెలీదు, ఈవెన్ ఆ పర్సన్కి కూడా తెలీదు. అటువంటిది కళ్ళు మూసుకొని ఏ డాక్టర్ సజెషన్ లేకుండా ఒక కంపెనీ ప్రొడక్ట్స్ దీనికి దానికి అని వాడడం కరెక్ట్ కాదు కదా, అది సేఫ్ కాదని నేను చెప్తున్నా. ఈ కంపెనీ అని కాదు, ఏ కంపెనీ ప్రొడక్ట్స్ అయినా కూడా సేఫ్ కాదు, అలా యూజ్ చేయకండి. నేను ఎందుకు కన్ఫామ్గా చెప్పాను, ఇట్లా కంపెనీ ప్రొడక్ట్స్ యూజ్ చేయకండి, డాక్టర్ అబ్జర్వేషన్లోనే ఉంటే పడట్లేదు, బయట ఏదో కంపెనీ ప్రొడక్ట్స్ యూజ్ చేయకండి అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగాను అని అంటే, నేను యూజ్ చేసిన కంపెనీ ప్రొడక్ట్స్ నేను యూజ్ చేసి అసలు నిజంగా చెప్తున్నా, వెయిట్ లాస్ కోసము వాళ్ళు ఇచ్చిన సెట్ ఉంటుంది కదా, ఆ సెట్లో ఒక ట్యాబ్లెట్స్ లాగా ఉంటుంది ఒక డబ్బాలో, అది యూజ్ చేసే వెయిట్ లాస్ అవుతారు అని అంటే, నేను అప్పటికి పీసీఓడితో సఫర్ అవుతున్నా, దానివల్ల వెయిట్ ఇంక్రీజ్ అయింది, చాలా సఫర్ అవుతున్నాయి. ఎన్ని డైట్స్ చేసిన, ఎక్సర్సైజ్ చేసిన వెయిట్ అనేది ఇంచు కూడా తగ్గలేదు. ఇది ఎలాగో నేను మనీ పెట్టి కొన్నదే కదా, వెయిట్ లాస్ అవుతారా అని అన్నారు అని చెప్పి నమ్మకంతో
నేను ఆ ప్రోడక్ట్ యూస్ చేస్తే లంగ్స్ అసలుకి తెలిసిపోతుంది నాకు లోపల ఏం జరుగుతుంది ఏంటి అనేది. అది మింగిన తర్వాత అసలు లంగ్స్కి ఎలా అయిపోయిందంటే అమ్మో నేను చెప్పలేను. నాకు నిజంగా ఆస్తమా ఉన్న పేషెంట్స్కి అవుతుంది కదా ఇట్లా దమ్ము వచ్చినట్టు సౌండ్ రావడము, అది అసలు కరెక్ట్గా 3 days ఏమో యూస్ చేసిన, తీసి పక్కన పెట్టేసిన. అప్పుడే డిసైడ్ అయినా ఫేక్. వాళ్ళందరూ అంటారు నా పిల్లలు తాగుతున్నారు ఈ జ్యూసు హెల్త్కి మంచిది, అట్లా యూస్ చేయండి ఇట్లా యూస్ చేయండి అని. టోటల్ ఫేక్. అనవసరంగా పిల్లల హెల్త్ కూడా ఖరాబ్ చేస్తున్నారు. అలాంటివి యూస్ చేయకండి. నేను యూస్ చేసి చెప్తున్న రివ్యూ ఇది, రియాలిటీ ఇది, ఒరిజినల్ రివ్యూ ఇది. కాబట్టి అలాంటివి ఏవి కూడా యూస్ చేయకండి ప్లీజ్. ముందే ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల హెల్త్ ఇష్యూస్ వద్దన్నా వస్తున్నాయి. అలాంటిది ఇలాంటివి యూస్ చేయడం వల్ల మనమే కొన్ని తెచ్చుకున్నట్టు అవుతుంది హెల్త్ ఇష్యూస్ని. కాబట్టి ప్లీజ్ యూజ్ అయితే చేయొద్దండి. ఈ కంపెనీ అని నేను చెప్పట్లేదు పర్టికులర్గా, ఏ కంపెనీ ప్రొడక్ట్స్ అయినా కూడా డాక్టర్ సజెషన్ లేకుండా అనవసరంగా యూజ్ చేయొద్దు. అందులో జాయిన్ అయిన తర్వాత మన కింద ఎవరు జాయిన్ అవ్వరు. తర్వాత ఏం చేయాలి? వాళ్ళని అడిగితే మీకు కట్టిన మనీకి ఏంటి ప్రొడక్ట్స్ పంపించినాం కదా, అమ్మేసేయండి ఎవరికైనా. ఆ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా బయట వాళ్ళకి ఎవరికైనా బీపీ షుగర్లు ఉంటే ఇచ్చేసేయండి. దాని మీద కాస్ట్ ఉంటుంది, అంత మనీ మీరు తీసుకోండి. ఒక్కొక్క డబ్బా మీద 1000, 2000, 3000 కాస్ట్ ఉంటుంది. ఇంత చిన్న డబ్బాలో ఉన్న మెడిసిన్స్కి అది గ్యారెంటీగా తగ్గుతుందో లేదో పర్మనెంట్ సొల్యూషన్ అని కూడా మనం చెప్పలేము. దానికి 2-3,000 పెట్టి ఎవరండి తీసుకుంటారు బయట? చెప్పండి మీరే. అదొకటి. ఆ ప్రొడక్ట్స్ తీసుకొని ఇంట్లో పెట్టుకోవడం తప్పితే దానివల్ల ఎటువంటి యూస్ ఉండదు. పోనీ మనమే సెల్ఫ్గా యూజ్ చేద్దాము అని అనుకున్నా అది ఎలా రియాక్ట్ అవుతుంది మన బాడీ మీద అనేది మనకు తెలియదు కాబట్టి అది అంత సేఫ్ కాదు. సో ఎవరు యూజ్ చేయకండి చెప్తున్నాను. అందులో జాయిన్ అయిపోతాం కదా, జాయిన్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళని జాయిన్ చేయాలి. అలా జాయిన్ చేయాలంటే మనం కూడా వాళ్ళ బ్రెయిన్ వాష్ చేయాలి. వాళ్ళ బ్రెయిన్ని మన వైపు డైవర్ట్ చేసుకోవాలి. ఒక్క ప్రమోషన్ తీసుకుంటే 100-200 కాల్స్ వస్తాయి. డే అంతా కాల్స్ మాట్లాడి వాళ్ళకి జూమ్ లింకులు పంపించి వాట్సాప్లో ఫాలో అప్ చేస్తూ కోడ్స్ అడిగి క్వశ్చన్స్ పంపించి అంతమందికి అంత చేస్తే ఒక్కరిద్దరు కూడా జాయిన్ అవ్వరు. ఒక్కోసారి అసలు జాయిన్ అవ్వరు. అటువంటిది అంత అమౌంట్ కట్టి మనం లాస్ అయినట్టే కదండి. మళ్ళీ మన ప్రమోషన్స్కి మనీ లాసు, డేలు టైం వేస్ట్. వాళ్ళకి కాల్స్ చేసి అసలు ఎంత టైం పడుతుంది, అంతమందికి కాల్స్ చేసి ప్రమోషన్స్ వాట్సాప్లో లింకులు పంపించి జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యేలా చేసి మీటింగ్ విన్నారో లేదో కోడ్స్ పంపించమని అడిగి వాళ్ళకి క్వశ్చన్స్ పంపించి మళ్ళీ ప్రమోషన్ వచ్చిందా, వాళ్ళకి ఆఫర్ వచ్చిందా లేదా కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో కాల్స్ మాట్లాడి వాళ్ళతో మనీ లేవు అని అంటే వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడి ఎన్ని చేసినా లాస్ట్కి జాయిన్ అవ్వరు. ఎవరు జాయిన్ అవ్వరు. దానివల్ల యూస్ ఏంటి? మన టైం వేస్ట్, హార్డ్ వర్క్ వేస్ట్, ఎవరు జాయిన్ అవ్వక మనీ వేస్ట్, మనం పెట్టిన మనీ అంత ఫేక్. అసలు మనీ కట్టి జాయిన్ అవ్వాలి అని అంటే ఏ కంపెనీ అయినా మీ కింద ఇంకొకరిని జాయిన్ చేసేదే ఉంటుంది. కాబట్టి కళ్ళు మూసుకొని నో చెప్పేసేయండి. ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి మీకు చెప్తున్నా, ఓకేనా? అందులో జాయిన్ అయిన తర్వాత ప్రూఫ్స్ కోసం ఒకరొకరండి, ఆటో డ్రైవర్ అంట, స్టూడెంట్ అంట, హౌస్ వైఫ్ అంట, అసలు చదివే స్టూడెంట్స్ కూడా అది జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యారు అని అంటే వన్స్ ఒక్కసారి వీళ్ళకి కాల్ చేశారు అని అంటే వాళ్ళకి ఎలా చెప్తారంటే, మీరు చదువుకుంటున్నారు కదా పర్లేదు జాయిన్ అయిపోండి, ఆఫ్టర్ 1 year మీ స్టడీ అయిపోయినాక మీరు జాబ్ చేసుకోవచ్చు, అప్పటికి అమౌంట్ పెరుగుతుంది, ఇప్పుడు జాయిన్ అయిపోతే తక్కువ అమౌంట్లోనే కట్టేసుకొని మీరు జాయిన్ అయిపోవచ్చు, ఇంకా మీరు లక్కీ, అది ఇది అని చెప్పి అలా ఎక్కిస్తారనమాట స్టూడెంట్స్ని కూడా. సో అలా ఫ్రాడ్ చాలా జరుగుతుందండి. కొంచెం ఆలోచించి స్టెప్ వేయండి. ఒక్కరొక్కరు అందులో ఎలా చెప్తారంటే, ఇన్ని ల్యాక్స్ శాలరీ తీసుకుంటున్నా మంత్కి, ఏరోప్లేన్ ఎక్కినా, 2 కార్లు తీసుకున్నా, ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టుకున్నా, అసలు మామూలుగా డైవర్ట్ చేయరు మైండ్. అవన్నీ చూస్తే మనకు అనిపిస్తుంది ఓకే ఇందులో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, మనం కూడా కొంత ఒక 5-10 మెంబర్స్ని జాయిన్ చేసినా ఈజీగా మనీ వచ్చేస్తే అనుకుంటాం. కానీ అదంతా ఈజీ కానే కాదు. 5-10 మెంబర్స్ అంటే
ఒక్కరొక్కరు 30,000 40,000 ఎక్కడ తెస్తారండి? ఎంత అమౌంట్ చెప్పండి అసలు? అదంత ఈజీ కాదు. ఆ వేలో వెళ్ళకండి. మీ సేఫ్టీ కోసమే చెప్తున్నా, దానికోసమే ఈ వీడియో చేసిన అనమాట. నేను ఏదో ఉట్టిగా చెప్పడం కాదు, మీకు విత్ ప్రూఫ్ కూడా చూపించిన. ఎవరు అట్లా చూపించరు కదా, నేను ప్రొడక్ట్ కూడా చూపించిన మీకు. దేనికోసం అనంటే, నేను జాయిన్ అయితేనే నాకు ఆ ప్రోడక్ట్ వచ్చింది. ఆ ప్రోడక్ట్ నేను ఎట్లయితే లాస్ అయ్యానో, నేను ఎలా అయితే మోసపోయానో, అట్లా మీరు మోసపోవద్దు అని చెప్పి ప్రోడక్ట్ చూపించడానికి రీజన్ అదే. సో ఇంకోటి, మన కింద ఎవరైనా ఒకరో ఇద్దరు జాయిన్ అయ్యారు అని అనుకున్నా, వాళ్ళని మనం మోసం చేసినట్టే కదా. సరే, మనకైతే అమౌంట్ వస్తాయి మన కింద జాయిన్ చేస్తే. మన కింద జాయిన్ అయిన వాళ్ళు కూడా వేరే వాళ్ళని జాయిన్ చేయాలి కదా. వాళ్ళకి ఆ టాలెంట్ ఉండదు. ఎందుకంటే మనం డైరెక్ట్ చెప్పము, ఇక్కడ వర్క్ ఇదే, మన కిందనే జాయిన్ చేయాలి అనేది డైరెక్ట్ చెప్పము జాబ్లో జాయిన్ అయ్యే వరకు కూడా. వాళ్ళకి కాబట్టి వాళ్ళకి తెలియక జాయిన్ అవుతారు, తర్వాత ఎవరిని జాయిన్ చేయలేరు వాళ్ళు. సో వాళ్ళు లాస్ అయినట్టే కదా. మనల్ని నమ్ముకొని ఒకరు అంత లాస్ అయ్యారు అంటే మనకి మనీ వచ్చిన ఏంటండి యూస్? మనం హ్యాపీగా ఉండగలుగుతామా? అరే మన వల్ల ఒక పర్సన్ ఇలా అయిందే, సంథింగ్ 2% 3% ఇట్లా మోసపోయారు నన్ను నమ్మి అనే గిల్టీనెస్ మనకి ఎప్పటికీ ఉంటుంది. ఈవెన్ మనకు తెలిసి చెయ్యం ఆ మిస్టేక్. మనం మోసపోయినామో ఓకే, మనకు మనీ రావాలని మన వర్క్ మనం చేసుకుంటాము, కానీ పాపం వాళ్ళు మోసపోతారు. వర్క్ ఏంటి అనేది మనం ముందే చెప్పాము కాబట్టి తెలీదు వాళ్ళకి. సో అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నా, పే చేసి జాయిన్ అయ్యే కంపెనీస్ ఏదైనా కూడా జాయిన్ అవ్వద్దు. టోటల్లీ ఫేక్. ఈజీగా మీటింగ్స్ విన్నారు అని అంటే మైండ్ ఈజీగా డైవర్ట్ అయిపోతుంది. అలా ఎవరైనా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే నా ఐడియే కామెంట్ చేయండి. ఎవరైనా జాయిన్ అవుతాను, నేను జాయిన్ చేసే టాలెంట్ నాకు ఉంది, నేను జాయిన్ చేయగలను అని అనుకుంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఐడియానే పెడతాను, నా కిందే జాయిన్ అయిపోండి. ఓకే, ఎవరిని అలా మోసపోకండి. నేను కూడా యూట్యూబ్లో చూసి కాంటాక్ట్ అయినా కాబట్టి, యూట్యూబ్లో చూసి ఇంకా చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో యూస్ అవుతుంది అని చెప్పి చేస్తున్నా. సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి స్ప్రెడ్ అవుతుంది, వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందా లేదా అనేది కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?